సద్గురు సాయి పరబ్రహ్మణే నమ. అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ. సాయి బంధువులరా, ఈరోజు హిందూ మతం అదేవిధంగా సనాతన ధర్మం ఈ రెండిటికి తేడాలు ఏమైనా ఉన్నాయా? రెండు ఒకటేనా? అదేవిధంగా ఈ సాయితత్వం సనాతన ధర్మంలో ఈ సాయితత్వం యొక్క ప్రాముఖ్యత ఏంటి, అసలు ఉందా లేదా అనే విషయాల్ని మనం పరిశీలిద్దాం. ఇదిగో చూడండి, ఒకసారి మనం హిందూ మతం సనాతన ధర్మం అనేది అర్థం చేసుకోవటానికి ఈ బొమ్మ మనకు ఉపయోగపడుతుంది. మీరు చూసినట్లయితే ఇది ఒక చెట్టులాగా ఉంది కదా, ఈ చెట్టులో క్రింది భాగాన్ని చూడండి, వేరులాగా ఉంది. అదేవిధంగా పైన కాండం ఉంది, బ్రాంచెస్ ఉన్నాయి. మరి దీన్ని కనుక మనం చూసినట్లయితే క్రింద ఉన్నటువంటి వేరుని చూసారా, ఇది సత్యం. ఈ సత్యం అనేటువంటిది ఆత్మతత్వమే సత్యమని భారతీయ వేదాంతం అంతా కూడా చెప్పేది. వేదాలు కానివ్వండి, ఉపనిషత్తులు కానివ్వండి, భగవద్గీత కానివ్వండి, ప్రధానమైనటువంటివి ఇవన్నీ కూడా ఈ ఆత్మతత్వమే శాశ్వతమైనటువంటిది అని తెలియజేస్తుంది. శాశ్వతమైన దాన్నే సనాతనం అని చెప్పంటారు. భగవద్గీత అదే చెప్తుందనమాట. ఈ ఆత్మతత్వాన్నే శాశ్వతమైన తత్వం అంటారు, అదే సనాతన తత్వం. ఇది చూసారా, ఇది ఆత్మనుడు అంటే ఇది లేకపోతే మిగతా కాండం కానీ ఈ శాఖలు కానీ ఏమీ లేవు. సో ఇక్కడ సత్యతత్వం అనేటువంటిది లేదా సనాతనం అనేటువంటిది లేదా ఆత్మతత్వం అనేటువంటిది మూలమైనటువంటిది. ఇక దీని మీద ఉంది చూసారా, ఇది ధర్మం, కాండం అనేటువంటిది. ధర్మం అనేటువంటి దానికి కులం మతం ఏం లేదు. చూడండి, ఇక్కడ సత్యం, ఆత్మకి కులము మతము ఏమీ ఉండదు. ఇక్కడ చూడండి, ఇక్కడికి వచ్చేసినటువంటి ధర్మం. మరి ఇవి రెండు శుద్ధమైనటువంటి, వీటిని అర్థం చేసుకోవటం కష్టం కదా సామాన్యంగా, అంటే అవి మనకి కంటికి కనపడవు కాబట్టి. దీని మీద అనేక రకాలైనటువంటి బ్రాంచెస్ ఉన్నాయి. ఏమిటి బ్రాంచెస్ అంటే రకరకాల మార్గాలు. ఈ ధర్మాన్ని తెలుసుకోవటానికి, ఈ సత్యాన్ని తెలుసుకోవటానికి రకరకాల మార్గాలు ఉన్నాయి. ఏమిటివి అంటే ఒకటి వైష్ణవం కావచ్చు, ఒకటి శైవం కావచ్చు, అంటే శివుణ్ణి ఆరాధించడం ద్వారా, అలాగే గణాపత్యం కావచ్చు, శాక్తేయం కావచ్చు, అలాగే స్థానిక దేవతలను ఆరాధించేవాళ్ళు కావచ్చు, లేదు సాయి మార్గం కావచ్చు. ఇలా అనేక శాఖలు, ఒకటి కాదు అనేకమైనటువంటి శాఖలన్నీ కూడా ఎలా సూచిస్తూ ఉన్నాయి, ఏం చెప్తూ ఉన్నాయంటే సత్యం, ధర్మం. మన భారతీయ సనాతన తత్వంలో ఉన్నటువంటి నినాదం ఏంటంటే సత్యం వద ధర్మం చర, సత్యమేవ జయతే, సత్యమే జయిస్తుంది. యతో ధర్మస్తతో జయ, ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ విజయం ఉంటుంది. సత్యం వదిష్యామి, సత్యాన్ని మాత్రమే పలకండి. ధర్మో రక్షతి రక్షిత, ధర్మాన్ని మీరు రక్షిస్తే అది మిమ్మల్ని రక్షిస్తుంది. ఇదనమాట మనకి సనాతన తత్వంలో ప్రధానమైనటువంటి సత్యము, ధర్మము. మరి ఈ బ్రాంచెస్ అన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా దీన్ని చేర్చడానికి మార్గాలు మాత్రమే. అందుకనే ఋగ్వేదం ఏం చెప్తూ ఉందంటే ఏకం సత్, ఉన్న సత్యం ఒకటే. విప్రా బహుదా వదంతి, అనేక రకాలైనటువంటి పేర్లతోటి దీన్ని పిలుస్తూ ఉన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం వైష్ణవం తీసుకోండి. విష్ణువు అంటే మనకి కంటికి కనిపించే రూపం కదా. మనం గురుమార్గంలోకి వచ్చేసి ఆత్మతత్వాన్ని తెలుసుకోబోయిన అంటే ఉన్నత స్థాయిలో ఎలా చెప్తాము అంటే నారాయణ పరో జ్యోతిరాత్మానారాయణ పరహ అంటాం. అంటే నారాయణుడు పరంజ్యోతి స్వరూపుడు, ఆత్మస్వరూపుడు అని చెబుతున్నాం. అంటే మన కంటికి కనిపించే రూపాన్ని కాస్త ఇక్కడ ఏంగా మారుస్తున్నాం, సత్యతత్వంగా భావిస్తున్నాం. ఆత్మస్వరూపం అని చెప్పి చెబుతున్నాం. అలాగే ఈశ్వరతత్వం, మనకు కనపడేది శివలింగమో లేకపోతే ఈశ్వరుడు బొమ్మ ఉంటుంది. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఈశావాస్యమిదగం సర్వం యత్కించ జగత్యాం జగత్, ఈ జగత్తంతా వ్యాపించిన తత్వమే ఈశ్వరతత్వం అని చెప్తున్నాం. అలాగే గణపతి, గణానాంత్వాం గణపతిగుం అనేటువంటి మన మంత్రంలో బ్రహ్మణస్పతి అని పిలుస్తూ ఉన్నాం గణపతిని. బ్రహ్మణస్పతి అంటే ఎవరు అంటే ఈ బ్రహ్మాండానికి అధిపతి పరబ్రహ్మతత్వం ఏదైతే ఉందో అదే బ్రహ్మణస్పతి. అలాగే మనం ఏ అమ్మవారిని పూజ చేసినా జగన్మాత అంటాం. ఏంటి జగన్మాత అంటే శక్తి స్వరూపం, సత్యతత్వం. మీరు ఏదైనా తీసుకోండి. అలాగే ఇప్పుడు మనం సాయితత్వం చెబుతున్నాం. సాయిబాబాని మనం ఏమంటున్నాం, సదా సత్స్వరూపం చిదానందకందం, సత్యస్వరూపానివయ్యా నువ్వు, చిదానందకందం ఆనంద స్వరూపానివి. జగత్ సంభవ స్థాన సంహార హేతుం, ఈ జగత్తంతటికి మూల కారణం ఏదైతే ఉందో అది నువ్వు. జగద్వ్యాపకం నిర్మలం నిర్గుణం త్వం, జగత్తంతా వ్యాపించినటువంటి తత్వాన్ని నువ్వు అని సాయిబాబాని చెబుతున్నాం. అంటే ఇక్కడ హిందూ తత్వంలో ప్రధానంగా ఏంటంటే
మన కంటికి కనిపించే రూపం మాత్రమే బయట వాళ్ళకి కనబడుతుంది, కానీ మనం ఆ రూపానికి వెనుకనున్నటువంటి పరతత్వాన్ని చూస్తాం అన్నమాట. అది హిందూ తత్వం యొక్క గొప్పతనం. అదేవిధంగా స్థానిక సాంప్రదాయాలు ఉన్నాయి. ఏమండి మీరు ఇవన్నీ చెప్పారు కదా, మనకి అమ్మవార్లు ఉన్నారు, పోలేరమ్మ, ఎల్లమ్మ, ఇటువంటి దేవతలు, గ్రామ దేవతలు ఉన్నారు, అలాగే అనేక రకాల దేవతలు ఉన్నారు, పేరంటాళ్ళుగా ఉన్నారు, గురువులుగా ఉన్నారు, ఇంతమంది ఉన్నారు కదా అంటే వాళ్ళందరూ కూడా ఈ సత్యమే అని ఒప్పుకుంటారు. వాళ్ళే కాదండి, భారతీయుల నరనరాల్లో జీర్ణించుకొని ఉండేది ఏంటంటే అంతా ఒక్కటే అనే భావన. మీరు చూడండి, సామాన్య ప్రజల్ని చూడండి, వాళ్ళకి ఏ విధమైన భావభేదాలు ఉండవు. చక్కగా విష్ణుమూర్తి గుడికి వెళ్తారు, రామాలయానికి వెళ్తారు, శివాలయానికి వెళ్తారు, అమ్మవారి గుడికి వెళ్తారు, ఇంకా వాళ్ళు కనుక రాణిస్తే హ్యాపీగా దర్గాల్లో కూడా వెళ్తారు, ఇంకా మనం మాట్లాడితే చర్చిలో కూడా వెళ్తారు. అయితే వాళ్ళే మీరు ఇక్కడికి వస్తే బొట్టు తుడిపోయండి, అలా ఉండండి, ఎలా ఉండండి అని రిస్ట్రిక్షన్స్ పెడుతున్నారు కాబట్టి వెళ్ళట్లేదు. కానీ మన వాళ్ళకి ఏ విధమైన భేదభావం ఉండదు. దీనికి ప్రధానమైనది ఏంటో తెలుసా, ఈ సనాతన తత్వంలో ఉండేటువంటిది నిర్భయత్వం. సాధారణమైన భారతీయులు కనండి, హిందువులకు ఎవరికైనానండి దేవుణ్ణి చూసి భయపడరు. వాళ్ళు దేవుణ్ణి చూసి ఎవరైనా భయపడతారా అంటే భయపడరు. మన వాళ్ళు మాత్రం భయపడరు. ఎందుకంటే దీన్ని ఏం చెబుతుందంటే నభిభేతి అని చెప్పి చెబుతుంది ఉపనిషత్తు. సత్యం అనేటువంటిది ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు దేనికి భయపడరు అంటారు. ఇప్పుడు మామూలు ప్రజలను అడగండి, మీరు రాముడు అంటే దేవుడేనా? అవును దేవుడే. హనుమంతుడు దేవుడేనా? అవును దేవుడే. మీరు అడగండి వేరే మతాల వాళ్ళని కూడా అడగండి, యేసు ప్రభు దేవుడేనా? దేవుడే అంటారు. వీళ్ళు భయపడరు. ఎందుకంటే వీళ్ళని ఆంజనేయుడు స్వామి వచ్చి కొడతాడనో, రాముడు వచ్చి కొడతాడనో, కృష్ణుడు వచ్చి కొడతాడనో భయం లేదు వీళ్ళకి నభిభేతి ఆనందో బ్రహ్మణ విద్వాన్. ఇది ఆనందంతో ఉంటారన్నమాట వాళ్ళు ఎప్పుడు కూడా. అలాగే మరి అల్లా దేవుడేనా? దేవుడేనండి అంటారు. అదే మీరు వేరే మతాలను అడగండి, క్రిస్టియన్స్ని అడగండి, ఆంజనేయ స్వామి దేవుడు అన్నో దేవుడు కాదు. మీరు ఈ గుడికి వెళ్ళొచ్చా, ఈ సాంప్రదాయానికి వెళ్ళొచ్చా, మీరు ఆ గుడికి వెళ్ళొచ్చా, మసీదుకి వెళ్ళొచ్చా? నో వెళ్ళకూడదు. వెళితే ఏమవుతుంది, వాళ్ళ దేవుడు శిక్షిస్తాడనమాట. అక్కడ భయం ఉంది, ఇక్కడ భయం లేదు. అలాగే మీరు ముస్లిమ్స్ని తీసుకోండి, మరి వాళ్ళు కూడా అంతే, వాళ్ళ దగ్గరికే వెళ్ళాలి. ఇక్కడ ఏ సాంప్రదాయాలకైనా రాగలుగుతారా? రారు. ఎందుకంటే భయం, ఎందుకంటే ఆ దేవుడు ఏదో చేస్తాడని. దేవుడిని చూసి భయపడటం అనేటువంటిది అసలు సనాతన ధర్మంలో లేనే లేదు. ఇప్పుడు మనం ప్రధానంగా ఇందాక చెప్పుకున్నాం కదా, ఇలాగ ప్రతి మార్గంలోకి కూడా సామాన్యులు వెళ్తారు. దీన్ని మనం ఒకసారి ఇలా తిరగదిప్పి పెట్టుకుందాం. ఇప్పుడు మనకి ఇంకా బాగా అర్థమవుతుంది. ఇప్పుడు చూడండి, ఇది సత్యం అనేటువంటిది పైన ఉంది, ధర్మం. ఇవన్నీ కూడా మార్గాలు. ఈ మార్గాల ద్వారా మనం ధర్మాన్ని తెలుసుకునే సత్యాన్ని ఎవరైతే ఈ సనాతన ధర్మం ఇక్కడ ఉంది చూసారా, ఇది సనాతన ధర్మం. సనాతన ధర్మం అంటే ఏంది? శాశ్వతమైన ఆత్మతత్వాన్ని తెలుసుకున్న వారు ఆచరించే ధర్మం. ఈ ధర్మం ఎలా ఉంటుంది అని అంటే భగవద్గీతలో చెప్పారు, దైవీ గుణాలు కలిగి ఉంటారు వారు. ఇతరుల పట్ల ప్రేమ, దయ, క్షమ, శాంతి, ఓర్పు ఇవన్నీ కలిగి ఉంటారు. మతం కులంతో సంబంధం లేదు. ఇక్కడ ఎవరు మంచివారో వారందరినీ వీళ్ళు ప్రేమిస్తారు. కులం లేదు, మతం లేదు, ఇక్కడ ఏమీ లేదండి. ఇక్కడికి వచ్చిన వాళ్ళు అందరినీ ఈక్వల్గా చూస్తారు. మరి అందరినీ ఈక్వల్ అంటే దుర్మార్గులు కూడా అంటే అలా ఉండదు. దుర్మార్గులకు దూరంగానే ఉంటారు. ఎందుకు? నిప్పును పట్టుకుంటే కాలుతుంది, నిప్పును తెచ్చి ఒళ్ళో పెట్టుకోం కదా. కాబట్టి అసురీ ప్రవృత్తి అంటే ఈర్ష్య, ద్వేషము, కోపము ఇవి ఎవరికైతే ఉంటాయో వాళ్ళకి దూరంగా ఉండమని చెబుతుంది ధర్మో రక్షిత అని చెబుతుందని చెప్పుకున్నాం కదా. ధర్మ ఏవ హతోహంతి అని కూడా చెబుతుంది. అంటే ధర్మాన్ని అంతం చేయాలనుకునే వారిని అంతం చేస్తుంది ధర్మమే. కాబట్టి అధర్మానికి దూరంగా ఉండాలి. నువ్వు అధర్మానికి పాల్పడ్డావా అది నిన్ను అంతం చేసేస్తుంది. అధర్మం ఆచరించేవాడికి కూడా దూరంగా ఉండాలని చెప్పి చెబుతుంది సనాతన ధర్మం. సో ఇవి రెండు ప్రాతిపదికగా ఉండేటువంటిది సనాతన ధర్మం అండి. ఇవి రెండు సనాతన ధర్మం. మరి ఇవి కూడా కలుపుకుంటే ఇదంతా కలిపితే హిందూ మతం గుర్తుపెట్టుకోవాలి మనం. ప్రధానంగా మీరు ఏ పుస్తకాలైనా చూడండి, వేదాలు చూడండి, ఉపనిషత్తులు చూడండి, పురాణాలు చూడండి, మీకు ఇదే కనబడుతుంది. సనాతన ధర్మం అంటే ఆత్మతత్వము, విశ్వమానవ ధర్మము, ఈ రెండు కలిపితే సనాతన ధర్మం. ఈ రెండు హిందూ మతానికి మూలమైనటువంటివి. హిందూ మతం అనేటువంటిది సనాతన ధర్మం మీద ఆధారపడి ఉన్నటువంటిది. దీనిలో అనేక బ్రాంచ్లు ఉన్నాయి, అనేక శాఖలు ఉన్నాయి. అయితే ఈ శాఖలన్నీ కూడా సనాతన ధర్మాన్ని సమర్థిస్తూ ఉన్నాయి, దీనిని ఒప్పుకుంటూ ఉన్నాయి. కాబట్టి సనాతన ధర్మం అంటే హిందూ మతానికి మూలమైనటువంటిది. సత్యం వద ధర్మం చర అనేటువంటి ప్రాతిపదికన ఏర్పడినటువంటిది.
అదేవిధంగా హిందూ మతం అంటే రకరకాలైనటువంటి శాఖలు అన్నీ కలిపి ఈ సనాతన ధర్మం ఈ రెండు కలిపి ఏర్పడినటువంటిది. ఇక్కడ మనకు ఒక డౌట్ వస్తుందన్నమాట. మరి ఈ శాఖలన్నీ లేకపోతే హిందూ మతం ఉంటుందా అని అంటే, ఈ హిందూ మతం అనే దానికి మూలం ఏం చెప్పుకున్నాం? సత్యం, ధర్మం. స్వామి వివేకానంద గారు చెప్పారు, మీరు ఈ పుస్తకాలన్నీ తీసేయండి, సాంప్రదాయాలన్నీ తీసేయండి, అన్నింటినీ వదిలేయండి, కానీ ఈ శాఖలు మళ్ళీ మొదలవుతాయి. ఎందుకంటే దీని మూలం సనాతనం, శాశ్వతమైనటువంటిది, సత్యం మీద ఆధారపడి ఉంది. కాబట్టి సత్యం, ధర్మం మీద ఆధారపడి అనేక శాఖలు వస్తూనే ఉంటాయి. చెట్టుకి ఎలా వస్తాయి అలాగా. ఈరోజు చూడండి, ఈ కలియుగంలో అంటే మనకి గత 200 సంవత్సరాల నుంచి తీసుకున్నట్లయితే ఎన్ని శాఖలు. అచ్యుత సాంప్రదాయం వారు ఉన్నారు, అలాగే రామచంద్ర మిషన్ వాళ్ళు, రామకృష్ణ మిషన్ వాళ్ళు, ఇలాగా ఇప్పుడు మనకి సాయి సాంప్రదాయం వాళ్ళు, ఇలాగ అనేక రకాలైన శాఖలు వస్తూనే ఉంటాయి. ఎందుకంటే సత్యం, ధర్మం దీనికి మూలం. దీనికి విడిపోయి పక్కకి వెళ్ళింది అనుకోండి, అది మన సనాతన ధర్మంలోది కాదు. హిందూ మతం అనేటువంటిది ఇది మొత్తం. ఒకవేళ మీరు ఈ బ్రాంచ్లన్నీ ఉంచి ఈ రెండు తీసేశారనుకోండి, మాకు సత్యం, ధర్మం అక్కర్లేదనుకున్నారనుకోండి, హిందూ మతం అసలు ఉండదు. హిందూ మతం అనేటువంటిది అసలు ఉండే ప్రశ్నే లేదు. సనాతన ధర్మాన్ని కనుక తీసేసినట్లయితే ఇవి అన్నీ సనాతన ధర్మాన్నే సమర్థిస్తూ ఉన్నాయి. మరి ఇక్కడ విభేదాలు ఎందుకు వస్తూ ఉన్నాయి? ఇది కూడా మనం గమనించాలి. ఇక్కడ చూడండి, సామాన్య భక్తులు ఈ రకరకాల మార్గాల్లోకి వెళ్ళి ప్రతి ఒక్కరిని దర్శించుకుంటారు. ప్రతి ఒక్క దాంట్లో సత్యం ఉంటుంది, ధర్మం ఉంటుంది. మీరు వైష్ణవాలయాలకు వెళ్ళినా, శివాలయాలకు వెళ్ళినా మంచి ధర్మాలే బోధించబడతాయి. అంతా ఒకటే అని సత్యం బోధించబడుతుంది. కాబట్టి వాళ్ళు హ్యాపీగా వెళ్తారు. అయితే గురు మార్గంలో ఎవరైతే వెళ్తారో వాళ్ళు ఏ మార్గంలో వెళ్ళినా సరే ఈ సత్య ధర్మాల్ని చేరుకుంటారు. దీనికి ఒక మార్గంలోనే వెళ్తారని లేదు. శివ మార్గంలో చూడండి, నాయనార్లు అని చెప్పున్నారు. వాళ్ళందరూ కూడా పరమతత్వాన్ని శైవ మార్గం ద్వారా చేరుకున్నటువంటి వాళ్ళు. అలాగే మరి విష్ణు మార్గం చూడండి, ఆళ్వార్లు అని చెప్పున్నారు. వారందరూ కూడా ఈ సత్యస్థితిని పొందినటువంటి వాళ్ళే. అలాగే అమ్మవారిని ఉపాసించేవాళ్ళు. ఇలాగ ప్రతి ఒక్క మార్గం ద్వారా ఉన్నతమైన స్థితిని పొందిన వాళ్ళు ఉన్నారు, సాధారణమైనటువంటి వాళ్ళు ఉన్నారు. ఇక చిట్ట చివరిగా నా శాఖ మాత్రమే ముఖ్యం, ఇక మిగతా శాఖలన్నీ పనికిరావు అని వాదించేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ చూపించాను చూడండి, రెడ్ మార్క్ ద్వారా. ఈ రెడ్ మార్క్ ద్వారా చూపించింది దేనికంటే, కొంతమంది నా సాంప్రదాయ గొప్పది అని ఎక్కువగా ఆలోచించి ఎక్కువగా వాదించేవాళ్ళు ఏం చేస్తారంటే మిగతా శాఖల్ని తప్పుపడుతూ ఉంటారు. ఇప్పుడు బాబాని తప్పుపడుతున్నారు అన్నాం కదా కొంతమంది, వాళ్ళ బాధంతా ఇదేనమాట. నా శాఖే గొప్పది, మిగతా శాఖలు కొత్తవి రావడానికి వీల్లేదు. వాళ్ళు ఏంటి, మిగతా ఏ శాఖ రావడానికి వీల్లేదు అని అంటారనమాట. ఇక్కడ వీరు అంతవరకు ఉంటే పర్వాలేదు, వారిది వారు చేసుకున్నా పర్వాలేదు. కానీ పక్క వాళ్ళని ద్వేషించడంతో పాటు పక్క శాఖల్ని పూర్తిగా అసలు లేకుండా చేయాలని కొంత ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలా ఎప్పుడు జరుగుతుందో అప్పుడు యుద్ధాలు సంభవిస్తాయి, ఘర్షణలు సంభవిస్తాయి. మనకు తెలుసు కదా, చరిత్రలో శైవులు, వైష్ణవులు అనేటువంటి వాళ్ళు ఘర్షణలు పడ్డారని చెప్పి, వాళ్ళు కొట్టుకొని చాలా యుద్ధాలు జరిగి చనిపోయారని చెప్పి తెలుస్తుంది. ఇప్పుడు మనకి ఇస్లాం క్రైస్తవాల మధ్య క్రూసేడులు అని జరిగాయి. దేనికి అంటే ఈ శాఖల మధ్య. ఈ ఇస్లాం క్రైస్తవం కూడా ఒక శాఖలు లాంటివే. మరి ఆ శాఖలు మాదే గొప్ప అనుకోవటం వల్ల ఘర్షణలు పడి తగులాడుకుని తన్నులాడుకుంటూ ఉన్నారు. దీనివల్ల ఇబ్బంది వస్తుంది. కాబట్టి ప్రతి శాఖలో కూడా సామాన్య భక్తులు ఉంటారు. వాళ్ళందరూ సనాతన ధర్మాన్ని ఆచరించే వాళ్ళే, అంటే మనలాంటి వాళ్ళందరూ కూడా. మనకేం భేదభావం లేదు కదా, ఎక్కడికైనా వెళ్తాం. అలాగే ఒక సాంప్రదాయాన్ని పట్టుకొని ఈ సత్యాన్ని తెలుసుకోవాలి, సనాతన ధర్మాల్లోకి ప్రయాణించాలి అని ప్రయాణించేటువంటి వాళ్ళు చాలా కొద్దిమంది ఉంటారు. సో వారు ఆ యొక్క మార్గాల ద్వారా ఈ స్థితిని చేరుకుంటారు. ఇక చిట్ట చివరిగా కొంతమందికి అది వారి యొక్క పూర్వజన్మ సంస్కారాలనండి, లేదు వారి యొక్క ఆలోచన ధోరణనండి, నా సాంప్రదాయమే గొప్ప, ఇక రెండవ సాంప్రదాయం పనికిరాదు అనేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు పక్క వారిని ప్రేమించలేరు. వీరి వలననే ఏ మతంలో అయినా ఘర్షణలు సంభవిస్తాయి. కాబట్టి దీనిని మనం ప్రధానంగా హిందూ మతం అంటే ఏంటి, సనాతన తత్వం అంటే ఏంటి, దాంట్లో ఉన్న బ్రాంచ్లు ఏంటి అనేది మనం తెలుసుకున్నాం. ఇంకొక విషయం ఇక్కడ మనం ప్రస్తావించుకోవాలి. చాలామంది అంటారు హిందూ మతంలో వర్ణ వ్యవస్థ అనేటువంటిదే మూలము, వర్ణ వ్యవస్థ అనేటువంటిది లేకపోతే హిందూ మతమే లేదు. అసలు అదే కొంతమంది అన్నారు కదా మధ్య, ఈ సనాతన ధర్మం మొత్తం తీసేయాలి అని చెప్పి.
వీళ్ళు ఎందుకు అంటున్నారు, ఏమంటున్నారు అనేది ఒకసారి చూద్దాం. మళ్ళీ దీన్ని ఒకసారి మనం తిరగదిప్పుకుందాం. ఇది ఒక వృక్షంలాగా మనం ఇక్కడ చూపించాం కదా. ఈ చాతుర్వర్ణ వ్యవస్థ అనేటువంటిది సామాజిక అంశం, అది మతం కాదు. ఎలా చెప్తారండి మీరు అది సామాజిక అంశం అని, మతంలో భాగం కాదని అని చెప్పంటే, ఈరోజు మనం చూడండి, మనకి ఈరోజు ఉన్నటువంటి సాంప్రదాయాలను చూద్దాం కొన్నింటిని. ఈరోజు మనం కట్నం ఇచ్చి అబ్బాయికి పెళ్లి చేస్తున్నాం. మరి ఇది హిందూ మతంలో భాగం అని మనం అనుకుంటున్నాం. కట్నాలు అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తున్నారు. ఇది ఒక 100 సంవత్సరాల క్రితం ఈ సాంప్రదాయం లేదు. కాలానుగుణంగా అప్పుడేం జరిగింది, కన్యాశుల్కం అనే పేరుతో ఆడపిల్లకి డబ్బులు ఇచ్చి కొనుక్కునేటువంటి వాళ్ళు. ఆ సాంప్రదాయం పోయి ఈ సాంప్రదాయం వచ్చింది. ఇది సామాజిక మార్పు అన్నమాట. కానీ ఆ రోజు విష్ణువు ఉన్నాడు, ఈరోజు ఉన్నాడు. ఆ రోజు రాముడు ఉన్నాడు, ఈరోజు ఉన్నాడు. కాబట్టి మార్చేటువంటి ఉన్నాయి చూసారా, సామాజిక అంశాలు మాత్రమే. అలాగే మన ఆంధ్ర రాష్ట్రంలో పెళ్ళైన తర్వాత అబ్బాయి ఇంటికి వెళ్ళిపోతుంది, అక్కడ కాపురం పెడుతుంది. ఇది కదా మనకి. మరి ఇది హిందూ సాంప్రదాయం ప్రకారం ఇలా ఉంది అని చెప్పి అనుకునే పని అయితే, కేరళలో తీసుకుంటే దీనికి పూర్తి విరుద్ధంగా ఉంటుంది. వాళ్ళు హిందువులే. అమ్మాయి ఇంటికి వెళ్తాడు, అక్కడ ఉంటాడు అన్నమాట కాపురం. అమ్మాయికి ఆస్తి వస్తుంది అక్కడ, అబ్బాయికి ఏమి ఎవరు, ఇలా ఉందన్నమాట అక్కడ. మరి ఇదేమిటిది అంటే ఇది హిందూ మతంలో భాగమే. కాబట్టి వీటిని మనం ఎలా చూడాలి, సామాజిక అంశాలుగా చూడాలన్నా మతంలో అంశాలుగా చూడాలన్నా, ఇవి మారుతూ ఉంటాయి. చాతుర్వర్ణ వ్యవస్థ అనేటువంటిది 1000 సంవత్సరాల పూర్వం లేదు భారతదేశంలో. ఏ శాసనాల మీద లేదు, ఏ గ్రంథాల్లో కూడా ప్రస్తావించలేదు. 1-2 చోట్ల చూపిస్తారు, ప్రక్షిప్తాలు. మనం ఎప్పుడైనా చెప్పుకున్నప్పుడు ఈజీగా సులభంగా మీరే చెప్పేస్తారు, ఇది ప్రక్షిప్త అంటే చొప్పించబడింది అని చెప్పేటువంటి. 1000 సంవత్సరాల తర్వాత వచ్చింది. తర్వాత కొంతకాలం ఉంది. ప్రస్తుతం ఉందా? వర్ణ వ్యవస్థ ప్రకారం మన దేశంలో జరుగుతూ ఉందా? లేదు, జరగట్లేదు. అంటే ప్రస్తుతం లేదు. కాబట్టి వర్ణ వ్యవస్థ హిందూ మతం అని చెప్పి ఎలా అంటాం? అనలేం. సమాజంలో కొన్ని మంచి లక్షణాలు, చెడు లక్షణాలు కూడా ఉంటాయి. ఒక కాలంలో దీనికి అల్లుకున్నటువంటి ఒక విష తీగ అనుకుందాం. ఈ వర్ణ వ్యవస్థ అనేటువంటిది ఒక విషపు తీగ. ఇప్పుడు మనకి చెట్లకి అల్లుకుంటూ పైకి పెరుగుతుంటాయి చూసారా, అలాగే ఒక విషపు తీగలాగా పైకి పెరిగింది. అది అన్ని బ్రాంచులకి విస్తరించింది. ఈరోజు లేదు, తీసి పారేసాం. కాబట్టి వర్ణ వ్యవస్థ హిందూ మతం కాదు, అది సామాజిక రుగ్మత. అది ఈరోజు లేదు. కులాల మధ్య వీటి మధ్య విభేదాలంటే ఈ సామాజికంగా ఉన్న ఏ మతంలో కూడా, వైష్ణవంలో కానీ శైవంలో కానీ దేంట్లో కూడా రాసిలేవు ఇలా ఉండాలి, ఈ కులపోళ్ళు ఇలా ఉండాలి, ఈ కులపోళ్ళు అని. కాబట్టి ఏదో 1-2 పుస్తకాలు పట్టుకొని, అసలు మనుధర్మశాస్త్రం ఇట్లాంటివి అంటారు. మనుధర్మశాస్త్రం పేరే తప్పు. దాని పేరు మనుస్మృతి. ఎందుకంటే ఈ ధర్మం అనే పేరుకి చెడ్డ పేరు వచ్చేస్తుంది. మనకి సినిమాల్లో ఉంటారు చూడండి, హీరో వేషం వేసుకొని డూప్లికేట్ వస్తాడు, దొంగోడు. అలాగే ఇక్కడ ధర్మం అంటే అత్యున్నతమైనటువంటి సనాతన ధర్మం అన్నాడు. ఈ ధర్మం అనే పేరుని తీసుకెళ్ళి అక్కడ పెట్టారు. అది తప్పు. అసలు మనకి పాత పుస్తకాల్లో చూడండి, విలియం జోన్స్ అనేటువంటి ఆయన ప్రచురించిన పుస్తకం తప్పితే బ్రిటిష్ అతను సనాతన మనుధర్మశాస్త్రం అనే పేరు అంతకుముందు ఎక్కడ కనపడదు. స్మృతులు అని ఉంటాయి, మనుస్మృతి, నారద స్మృతి, పరాశర స్మృతి ఇలా ఉంటాయి. కాబట్టి హిందూ మతంలో భాగం కాదు వర్ణ వ్యవస్థ. వర్ణ వ్యవస్థ ఏమన్నా ఒక దేవుడిని పూజ చేయాలని ఎలా చేయాలో చెప్తుందా? లేదు కదా. కాబట్టి ఇది హిందూ మతం అంటే, అది వర్ణ వ్యవస్థ అనేటువంటిది హిందూ మతంలో వచ్చిన ఒక రుగ్మత, అది సామాజిక వ్యవస్థ. కాబట్టి దాన్ని దీంతో కలిపి చెప్పకూడదు. దాన్ని అసలు సనాతన ధర్మం అనకూడదు. సనాతనం అంటే శాశ్వతం. శాశ్వతం అనేటువంటిది ఆత్మతత్వం మాత్రమే శాశ్వతం. ఇక రెండో దాన్ని అనకూడదు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక బ్రాంచ్ని తీసుకుందాం. ఈ బ్రాంచ్లో 3 రకాలైన వాళ్ళు ఉంటారు అని చెప్పుకున్నాం. 1 సామాన్యులు, 2 సాధకులు అంటే సత్యతత్వాన్ని తెలుసుకోవాలనుకునేవారు, 3వ వారు నాది ఒక్కటే ఉండాలి, మిగతా సాంప్రదాయాలు ఉండకూడదు అని భావించేటువంటి వారు. మరి వీళ్ళు ఎలా ఉంటారు ఏంటి అనేది ఇదిగో ఈ బొమ్మలో చూద్దాం. చూడండి, ఇక్కడ వచ్చేసి నేను ఊరికే ఒక బొమ్మలాగా వేసాను. ఇది సత్యం అండి, ఇది ధర్మం. ఇక్కడ ఒకే బ్రాంచ్ అంటే నరసింహస్వామిని ఆరాధించే వాళ్ళని తీసుకుందాం మనం. ఉదాహరణకి నరసింహస్వామిని ఆరాధించే వాళ్ళు 3 రకాల బ్రాంచ్లు ఉన్నారని చెప్పుకున్నాం. మొదటిది సామాన్యులు. అంటే నరసింహస్వామి దగ్గరకు వస్తారు, దండం పెట్టుకుంటారు, వెళ్ళిపోతారు. ఏ గుడికైనా వెళ్తారు, వాళ్ళతో ఏ విధమైనటువంటి ప్రాబ్లం లేదు. వాళ్ళు అందరినీ గౌరవిస్తారు. అంటే వీళ్ళు ఎప్పుడైతే అందరినీ గౌరవించేవాళ్ళు సనాతన ధర్మాన్ని ఫాలో అయినట్లే లెక్క.
భారతీయ ప్రజల్లో 99% మంది సనాతన ధర్మాన్ని ఫాలో అయ్యేవాళ్ళు. వాళ్ళకి వేదాలు తెలిసినా, ఉపనిషత్తులు తెలిసినా తెలియకపోయినా సరే వాళ్ళు వాళ్ళ మనసుల్లో సమతాభావం, సమానత్వ భావం ఎప్పుడైతే ఉందో వారందరూ కూడా సనాతన ధర్మాన్ని ఆచరించేవాళ్ళే. ఇక తర్వాత రెండవది చెప్పాను కదా, రెడ్ మార్క్ ఉన్నటువంటి వాళ్ళు ఈ సాంప్రదాయం మాత్రమే గొప్పది అని వాదించేటువంటి వాళ్ళు. ఇక్కడ వచ్చేవాళ్ళు నరసింహస్వామి గుడికి వెళ్తే నరసింహస్వామిని మాత్రమే ఆరాధిస్తారు. ఇక రెండవది చూడండి, నరసింహస్వామిని ఆరాధిస్తారు, కానీ వీళ్ళు పూర్వ అవతారం ఉంటుంది, విష్ణుమూర్తి అవతారంగా కొలిచి నరసింహస్వామితో పాటు విష్ణుమూర్తిని కూడా పూజ చేయాలి అని ప్రచారం చేసేటువంటి వాళ్ళు. అంటే ఒకటి కాకుండా వెనుక ఉన్నటువంటి ఆరాధన పద్ధతులను కూడా మనం పాటించాలి అనుకునేటువంటి సాంప్రదాయం అన్నమాట. ఇక మూడవది ఉంది చూసారా, నరసింహస్వామిని ఈ సత్యాన్ని తెలుసుకోవడానికి ఒక గురువుగా ఆరాధించేవాళ్ళు. వీరు ఉపాసకులు. వీళ్ళు నరసింహస్వామిని కూడా గురువుగానే పూజ చేస్తారు. అంటే నేను ఇందాక చెప్పినట్టు విష్ణువుని కానీ, రాముని కానీ, కృష్ణుని కానీ ప్రతి ఒక్కళ్ళని గురువుగా ఆరాధించవచ్చు. మీకు సినిమాలో ఒక పాట ఉందండి, ఏంటంటే ఆ పాట జయ 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 లక్ష్మీ నరసింహ 14 లోకములన్నీ ఏలే జ్వాల నరసింహ అని చెప్పి ఒక పాట ఉంది. జయ 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 ప్రణవస్వరూప లక్ష్మీ నరసింహ. ప్రణవస్వరూపం అంటే ఏంటి అంటే ఓంకారం అనేటువంటి శబ్దం ఈ సత్యం నుంచి ఉద్భవించింది అనేటువంటిది మనం చెబుతున్నాం. ఈ ప్రణవస్వరూపమే నరసింహస్వామి అని దాని యొక్క భావం. కాబట్టి వీళ్ళు ఎవరైతే ఉంటారో ఇక్కడ నేను చూడండి, ఇక్కడ ఈ మార్గాల్లో నేను రౌండ్ క్లోజ్ చేసేసానంటే ఈ పైకి వెళ్ళటానికి ఎక్కువ మార్గం ఉండదు. ఎందుకంటే వీళ్ళు విగ్రహారాధన దగ్గర ఆగిపోతారు. వీళ్ళు నరసింహస్వామి లాగానే చూస్తారు. ఇక్కడ కూడా అంతే, వీళ్ళు నరసింహస్వామిలాగా చూస్తారు, ఇంకా కావాలంటే విష్ణువుగా చూస్తారు. కానీ ఈ మధ్యలో ఉన్నవాళ్ళు చూసారా, వీళ్ళు గేటు తలుపు తెరుచుకోవటానికి వీలుగా ఉందన్నమాట. ఒక్క స్థాయి దాటిపోయిన తర్వాత ఇక్కడ రూపం కనబడదు. వీరికి కనబడేది ఏంటంటే సత్యస్వరూపమే కనపడుతుంది. జయ 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 ప్రణవస్వరూప లక్ష్మీ నరసింహ అని చెప్పి చెప్తాం, లక్ష్మీ నరసింహస్వామి. అలాగే మనకి అనేక రకాల సాంప్రదాయాలు ఉన్నాయి. ఏం సాంప్రదాయాలు? శ్రీరామచంద్రుడు ఉన్నాడు అనుకోండి, అంతా రామమయం ఈ జగమంతా రామమయం అంటే ఈ జగంలో ప్రతి వస్తువు కూడా రామమయం అని చెప్పి గురుభావంతో ఉండేవాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. రామదాస్ అలాగే మాట్లాడాడు, కబీర్ అలాగే మాట్లాడాడు. అదేవిధంగా వెంకటేశ్వర స్వామి, మరి అన్నమయ్య గారు ఏమన్నారు? బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే అంటే వెంకటేశ్వర స్వామి ఆ సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపుడు అని చెప్తూ ఉన్నారు. మరి ప్రతి సాంప్రదాయంలో కూడా ఇది ఉంది. మరి మనం చూసుకుంటే ప్రతి సాంప్రదాయంలో కూడా సామాన్య భక్తులు ఉన్నారు. అదేవిధంగా నా సాంప్రదాయం మాత్రమే గొప్పదనేటువంటి వారు ఉన్నారు. ఆ దేవుణ్ణి పాత దైవాలతోటి అనుసంధానం చేసి ఆరాధించే వాళ్ళు ఉన్నారు. ఆ దైవాన్ని గురువుగా భావించి సత్యాన్ని చేరుకునేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఇక చివరగా మనం సాయి సాంప్రదాయంలోకి వద్దామండి. ఇక సాయి సాంప్రదాయంలో కూడా ఈ 3 రకాల వాళ్ళు ఉన్నారు. మొదటిది సాయిబాబాని అందరి దేవుళ్ళలో ఒకరుగా భావించేటువంటి వారు. అందరి గుళ్ళకి వెళ్తారు వీళ్ళు, ఈ చక్కగా బాబా దగ్గరికి వెళ్తారు, ఆయనకు నమస్కారం చేసుకుంటారు. అలాగే కొద్దిమంది బాబా మాత్రమే దేవుడు, ఇక ఎవరు దేవుడు కాదు అని వాదించేవాళ్ళు ఉన్నారు. కాబట్టి దీనివల్ల ఏం జరుగుతుందంటే దీర్ఘకాలంలో ద్వేషాలు వస్తాయి తప్పితే ఏం రాదు. బాబా దగ్గరకు వచ్చేవాళ్ళు ఇంకెక్కడికి వెళ్ళకూడదు, లేకపోతే విష్ణుమూర్తి దగ్గరకు వచ్చేవాళ్ళు ఇంకెక్కడికి వెళ్ళకూడదు, శివుడి దగ్గరకు వచ్చేవాళ్ళు ఇంకెక్కడికి వెళ్ళకూడదు. ఈ భావజాలం ఉంది చూసారా, దీనివల్ల విద్వేషాలు పెరుగుతాయి. కాబట్టి ఈ సాంప్రదాయం వాళ్ళు ఉన్నారు. ఈ సామాన్యులతో ఏమీ ఇబ్బంది లేదండి. అలాగే రెండవ సాంప్రదాయం చూడండి, సాయిబాబాని పూర్వ అవతారంగా భావించేవాళ్ళు కొంతమంది ఉన్నారు. ఎందుకు పూర్వ అవతారంగా భావిస్తారు? కొంతమంది దత్తాత్రేయుని యొక్క అవతారంగా భావిస్తారు, కొంతమంది అమ్మవారి అవతారంగా భావిస్తారు, కొంతమంది విష్ణు అవతారంగా, కొంతమంది శివుని అవతారంగా కూడా భావిస్తూ ఉన్నారు. కాబట్టి ఇలాగ అనేక రకరకాలుగా భావిస్తూ ఉన్నారు. కాబట్టి వీళ్ళతోటి కూడా ప్రాబ్లం ఏం లేదు, అందరూ వెళ్తారు. మరి ముఖ్యమైనటువంటిది చూసారా, గురుతత్వంలో భావించేటువంటి వాళ్ళు. ఆ గురుతత్వంలో భావించే వాళ్ళు సాయి మార్గంలో చాలా సులభంగా సత్యతత్వానికి చేరుకుంటారు. ఎలా చేరుకుంటారు? మిగతా వాటికి దీనికి తేడా ఏంటి? ఇక్కడ సనాతన ధర్మంలో సాయితత్వం యొక్క ప్రాధాన్యత ఏంటి అని తెలుసుకుందాం. ఇందాక మనం ఫస్ట్లో చెప్పుకున్నాం, ఎవరైతే ఈ సత్యతత్వాన్ని తెలుసుకుంటారో, ఈ సనాతన ధర్మాన్ని ఆచరిస్తారో అన్ని సాంప్రదాయాల్ని సమానంగా చూస్తారు అని చెప్పుకున్నాం.
మరి ఇప్పుడు చూడండి, ఈ సాయి తత్వంలో మనకి ప్రధానమైనటువంటి ఏంటంటే 4 లక్షణాలు ఉన్నాయండి. ఈ 4 లక్షణాలు ఎవరైతే తెలుసుకుంటారో వారు సాయిబాబాని గురువుగా భావిస్తారు. వారికి పూర్తి సనాతన ధర్మంలో మునిగిపోతారు. చూడండి ఏంటివి అంటే, మొదటిది వచ్చేసి భక్తవత్సలుడు. అందరూ దేవుళ్ళు కూడా అంతే కదా, సాయిబాబానే కాదు ప్రతి దేవుడు భక్తవత్సలుడు. ఎక్కడికి వెళ్ళినా కోరికలు తీరుతున్నాయి కదా, కోరికలు తీరకుండా ఏ దేవుడి దగ్గరికి వెళ్ళరు, ఏ మతం నిలబడదు. కాబట్టి బాబా దగ్గరకు వచ్చిన వాళ్ళు కూడా భక్తవత్సలుడు, కోరికలు తీరుతున్నాయి. రెండవది ఏంటంటే, బాబా దగ్గరకు వచ్చినటువంటి వాళ్ళకి ప్రధానంగా బాబా తనతో పాటు ఉన్న అనుభూతినిస్తూ ఉన్నారు. ఏమిటంటే ఆయన పక్కనే ఉన్నటువంటి భావన అనమాట, నిత్య సహచరుడు అనే భావన ఇస్తూ ఉన్నారు. మొన్ననే ఒక 10 రోజుల క్రితం మా ఎదురింటి వాళ్ళే వచ్చారు. సార్ టీచర్గా పనిచేస్తారు, రిటైర్ అయ్యారు. ఆయనకి ఐసీయూలో పెట్టారు. ఆయనకి ఏం అర్థం కాని పరిస్థితి. ఏంటి బాబా నా పని అయిపోయిందని చెప్పి అనుకున్న పరిస్థితుల్లో అలా నిద్ర పట్టగానే ఒక తెల్లని బట్టలు వేసుకొని ఒక వ్యక్తి వచ్చి ఈయనకి కొత్త బట్టలు ఇచ్చారట. ఆయనకి మెడుకు వచ్చేసి అప్పుడు వెంటనే ధైర్యం వచ్చేసింది, నాకేం కాదు అనేటువంటి ధైర్యం. నిత్య సహచరుడు, ఇలాగే అనుభూతులు ఇస్తున్నారు బాబాగారు. ఇది బాబాయ్ గారి యొక్క ప్రత్యేకత. అలాగే సకల జీవస్వరూపుడు అనే అనుభూతిని ఇస్తూ ఉన్నాడు. ఏంటంటే మీరు చాలామంది బాబా భక్తులను అడుగుతారు, మనకి తెలుసు మనం ఏదో ప్రసాదం చేసుకుంటాం, అప్పుడే ఖచ్చితమైన సమయానికి ఎప్పుడు రాకుండా ఆ ఒక పిల్లో ఏదో వచ్చి కూర్చుంటుంది, ఆ ప్రసాదం పెట్టగానే తిని వెళ్ళిపోద్ది. లేదు మనం ఏదో ఆ ఇంట్లో భోజనాలు పిండి వంటలు చేసుకుంటాం, పండుగ రోజు బాబా గారికి పెట్టుకుంటాం, వెంటనే ఎవరో భిక్షగాడో సాధువు ఎవరో కనబడతాడు, ఆ బయటికి వెళ్ళి అతనికి పెట్టగానే ఆయన మనల్ని ఆశీర్వదించి వెళ్ళిపోతాడు. అంటే ఇటువంటి అనుభూతులు ఎన్నో అనమాట. సకల జీవుల్లో నేనే ఉన్నాను అని అనుభూతిని ఇస్తున్నాడు. అలాగే సకల దేవతా స్వరూపుడు ఆయన. మనం అనేక దేవతల దగ్గరికి వెళ్తూ ఉంటాం, బాబా దగ్గరికి వచ్చినప్పుడు అంతా నేనే అనే భావనను ఆయన కల్పిస్తూ ఉన్నాడు. ఈ 4 కూడా బాబా దగ్గరికి వెళ్ళగానే మనకు దొరుకుతూ ఉన్నాయి. అందువలన ఇప్పుడు మన టార్గెట్ ఏంటనుకున్నాం, సనాతన ధర్మం అంటే శాశ్వతమైనది. సనాతన తత్వం అంటే ఆత్మతత్వం అంతటా వ్యాపించి ఉన్నది, అన్ని సాంప్రదాయాల్లో అదే ఉన్నది. ఇది తెలుసుకోవడం చాలా కష్టం. ఎప్పుడు బాబాగారు వచ్చేదాకా. బాబాగారు వచ్చిన తర్వాత ఏం జరిగింది, బాబాగారు వచ్చిన తర్వాత అన్నిట్లో నేనే ఉన్నానని ఇక్కడే నిరూపించేశాడు. అంటే అన్ని సాంప్రదాయాలు కూడా సద్గురువే. ఈ మనకి గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ అని చెప్పి అంటున్నాం, కానీ నిరూపించింది బాబాగారు ఇక్కడ అనమాట. కాబట్టి ఇవన్నీ సాంప్రదాయాలు కూడా నాలోనే ఉన్నాయి అని చెప్పి అక్కడే ఒక టెన్షన్ వెళ్ళిపోతుంది అనమాట. ఇంకెక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇబ్బంది లేని పరిస్థితి వస్తుంది. అలాగే సకల జీవస్వరూపుడు. ఇక్కడ సత్యాన్ని తెలుసుకున్న వాళ్ళు ధర్మబద్ధంగా ఉంటారు. ఫస్ట్లో చెప్పాను చూసారా, ప్రేమ, సమానత్వం, క్షమ, దయ, శాంతి, ఈ లక్షణాలన్నీ రావాలి. ఎలా వస్తాయి? రోజు దేవుడికి పూజ చేస్తే వస్తాయా? రావు. ఎలా వస్తాయి? ఇక్కడ బాబా గారు మనకు అనుభూతులు ఇస్తున్నాడు. కుక్కలో నేనే ఉన్నాను, పిల్లిలో నేనే ఉన్నాను, భిక్షగాళ్ళలో నేనే ఉన్నాను, నీ పక్కవాడిలో కూడా నేనే ఉన్నాను. మనం బాగా మంచి వంట చేసుకుంటామండి, బాబా గారికి పొగలు పెట్టుకుంటూ ఉంటాం. కరెక్ట్గా ఆ టైంకి ఎవరో బంధువు వస్తాడు, మనం ఏమనుకుంటాం, బాబా గారే తమ రూపంలో వచ్చాడని చెప్పి ఆనందంగా పెట్టి పంపిస్తాం. ఈరోజు ఎందుకు వచ్చాడు రా బాబు అని చెప్పి అనుకో. ఒకవేళ మనం ఇంట్లో వాళ్ళ వరకే చేసుకున్నప్పటికీ బాబాకు పూజ చేసుకున్న రోజు కనుక వచ్చాడంటే బాబానే సాక్షాత్ వచ్చాడు కాబట్టి ముందు అతనికి పెట్టేద్దాం, తర్వాత మనం తిందాం. ఇదే కదా సనాతన ధర్మం. ఈ సనాతన ధర్మం ఎక్కడ అవుతుంది? నువ్వు పైదాకా వెళ్ళాల్సిన అవసరం లేదు. బాబా దగ్గరికి వెళ్ళి బాబా సచ్చరిత్రను పారాయణం చేసినామంటే ఈ లక్షణాలన్నీ కలుగుతూ ఉన్నాయి. మీరు ఇందాక సత్యానికి ధర్మానికి ఒక లక్షణాలు చెప్పుకున్నాం కదా, సత్యమేవ జయతే. ఈ సత్యాన్ని ఎవరైతే తెలుసుకుంటారో వారు దేనికి భయపడరు. ధర్మో రక్షిత రక్షిత యతో ధర్మస్తతో జయ. ధర్మం ఎక్కడుంటే అక్కడ విజయం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఇవి రెండు వాళ్ళు పొందుతున్నారు. కాబట్టి ఇక్కడ వీళ్ళకి పెద్ద సాధనలు అవసరం లేదు, సచ్చరిత్ర చదివితే చాలు సనాతన ధర్మం గురించి వాళ్ళకి అవగాహన వచ్చేస్తుంది. మరి వీళ్ళ సాధన ఏం చేస్తారు, ఎలా చేస్తారంటే చెప్పాను కదా, ఒక సమయం దాకా బాబా సాకార రూపాన్ని ధ్యానిస్తాం. బాబాగారు చెప్పింది అదే, నేను అంటే ఈ రూపం కాదు, వెలుగుతూ ఉన్నటువంటి ప్రకాశతత్వమే, సకల జీవులలో వ్యాపించి ఉన్న తత్వమే సాయి అని చెప్పిన సత్యతత్వమే సాయి. అందుకే కదా మనం సదా సత్స్వరూపం అంటున్నాం, సత్యస్వరూపం. సత్యం వద, సత్యాన్నే పలకాలి మనం. కాబట్టి సత్యస్వరూపమే సాయినాథుడు. కాబట్టి సాధనలో ఈయన మనకు కనపడ్డం.
ఎవరు కనపడతారు? సత్యతత్వం కనపడుతుంది అనమాట. అంటే ఆ ప్రకాశవంతమైనటువంటి తేజం మనకు కనపడుతుంది. ఇది సాధన. ఇక్కడ మనము అందుకని ఈరోజు సాయి మార్గంలో వెళ్ళేటువంటి వాళ్ళు చాలా ఎక్కువ మంది అయిపోయారు. ఆయన ఇస్తున్నటువంటి అనుభూతులు. అదేవిధంగా ఇక్కడ మనం ఈ సాయి సత్యతత్వంలో వచ్చిన వాళ్ళని మీరు చూడండి, 2 రకాలైనటువంటి పద్ధతులను వాళ్ళు ఆచరిస్తున్నారు. సాయి తత్వంలో ముందుకు సాగేవాళ్ళు ఏంటంటే, ఒకటి సాధన, 2 సేవ. సాధన, సేవ ఏంటి ఇది అనంటే, ఈ సాధన అంటే చాలామంది సాధకులను మీరు అడగండి, రోజు గుడికి వెళ్ళి కూర్చొని గంటలు ఇచ్చేయడం సాధన కాదు. ఏంటి సాధన అని చెప్పన్నప్పుడు, ఒక నియమం ప్రకారం నువ్వు గుడికి వెళ్ళినా, ఇంట్లో కూర్చున్నా, ఉదయాన్నే లేస్తామండి, పూజ చేసుకుంటాం. ప్రతిరోజు పూజ చేస్తే అది ఒక సాధన. లేదు అలా కాదండి, ఉదయాన్నే లేచి కూర్చుంటాం, లేవగానే నేను సాయి తత్వమాల చదువుకుంటాను ప్రతిరోజు, అది ఒక సాధన. లేదు నేను పడుకోబోయేటప్పుడు సాయి చాలీసా చదువుతాను, లేదు సాయి సచ్చరిత్ర ఒక అధ్యాయము లేదా ఒక పేపర్ చదువుతాను, అది ఒక సాధన. నువ్వు కంటిన్యూగా ఏదైతే చేస్తావో దాన్ని సాధన అని చెప్పంటావు. అదేవిధంగా సేవ. ఏంటి సేవ అంటే, నేను బాబా గారికి సేవ చేస్తాను, నేను గుడికి వెళ్ళి ఈ రోజున నేను ఏదో ఓడుస్తాను, లేదంటే బాబా గారికి మరో రూపంలో సేవ చేస్తాను, వారంలో ఒకసారి నేను ఇది చేస్తాను, ఇది సాధన. లేదు ప్రతిరోజు నేను 2 రూపాయలు తీసి హుండీలో వేస్తాను, ఈ 2 రూపాయలని దేనికన్నా బాబా కార్యక్రమాలకు ఇస్తాను, ఇది సేవ. సేవ శారీరకంగా చేయొచ్చు, ఆర్థికంగా కూడా చేయొచ్చు. సో ఈ రెండింటిని ఈ సాయి తత్వంలో ముందుకు వెళ్ళేటువంటి వాళ్ళు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ మనకి చూసినట్లయితే ఈ సాయి తత్వంలో అనేక మంది ఈ సాధకులు ఉన్నారు, అలాగే సేవ చేసేవాళ్ళు. ఎటువంటి సేవకులు ఉన్నారు అంటే, ఇప్పుడు మనం అన్నదానం మామూలుగా జరుగుతుంది, అలా కాకుండా ప్యాకెట్లు చేసుకొని ప్రతి గురువారం రోజు ఎక్కడ అనాథలు పేదలు ఉన్నారో అక్కడికి వెళ్ళి వాళ్ళకి ఇచ్చి రావటం, భిక్షగాళ్ళకి. అలాగే అనాథ శరణాలయాలకు వెళ్ళి వాళ్ళకి కావాల్సిన ఇచ్చి రావటం, అలాగే వికలాంగుల పాఠశాలకు వెళ్ళి వాళ్ళకి కావాల్సిన ఇచ్చి రావటం, అలాగే ఏమీ లేని వాళ్ళకి దుప్పట్లు పంచటం, చెప్పులు పంచటం. చివరికి మొన్న హైదరాబాద్లో చెప్పారు, అనాథ శవాలకి దహన సంస్కారాలు చేయటం కూడా సాయి సేవలో భాగంగా చేస్తూ ఉన్నారు. అది ఎంత గొప్ప విషయం చూడండి. దీనివల్లే సాయి తత్వం అనేటువంటిది ప్రజలకి చేరువవుతుంది. సాయి తత్వం లేదా సనాతన ధర్మం అనేటువంటిది మాటల ద్వారా వెళ్ళేది కాదు, మన చేతల ద్వారా దానిని మనం తెలియజేసేటువంటిదే ఈ సాయి తత్వం అనమాట. ఇలాగే నేను మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. సాయి మార్గంలో సచ్చరిత్ర చదివారా, ఇంకోటి చదివారా, ఇవన్నీ కాదు. సాయిబాబాని మనం కాళ్ళు పట్టుకుంటే ఆయన మనల్ని ఎటు తీసుకెళ్తాడో అటు తీసుకెళ్ళిపోతాడు. ఒకసారి సాయిదాస్ గారు మార్కాపురం వచ్చినప్పుడు నేను వారు కలిసి నెహ్రూ బజార్ గుడికి వెళ్దామని బయటకు వచ్చి ఆటో ఎక్కాం. మరి ఆటో అతన్ని ఎంత చెప్పు అని అంటే, ఎక్కడ సార్ పర్వాలేదు ఎంత కొంత ఇద్దరు అన్నాడు. సరే నేరుగా వెళ్తూ ఉంటే ఇతను ఏమన్నా ఎక్కువ అడుగుతాడేమోనని నాకు కొంచెం లోపల ఉంది. ఆటో నేరుగా గుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇద్దరం దిగిన తర్వాత ఎంతయ్యా అంటే ఏమొద్దు సార్ అన్నాడు. అదేంటయ్యా ఏమొద్దంటే, అతను ఒక నియమం అంట. ఏంటి అతని నియమం? గురువారం రోజు సాయిబాబా గుడికి ఎవరైనా వెళ్ళాలంటే ఉచితంగా తీసుకొని వెళ్తాడు. ఎందుకు అంటే అతనికి ఇచ్చిన అనుభూతి. నాయన నువ్వు సాయి సచ్చరిత్ర చదవలేదు, సాయిబాబా గురించి నీకేమైనా ఎవరైనా కథలు చెప్పారో నాకేం తెలియదు, బాబా దగ్గరికి వెళ్ళిన తర్వాత నాకు ఇది జరిగింది, నా మనసులో బాబా ఇలా ప్రేరణ కలిగించాడు. కాబట్టి బాబా గారు ప్రేరణ కలిగించి మనల్ని ముందుకు నడుపుతూ ఉన్నారన్నమాట. కాబట్టి సాయి బంధువులరా, సాయి తత్వం అనేటువంటిది సనాతన తత్వంలో ఈరోజు ప్రధానమైనటువంటి భాగం. ఈరోజు హిందూ మతంలో సాయితత్వం అనేటువంటిది ప్రధానమైనటువంటి భాగం. అదేంటండి అంటారేమో. మీరు చూడండి, సాయి సచ్చరిత్రలు ప్రపంచంలోనే అత్యధికంగా హిందువుల చేత పఠింపబడుతున్నటువంటి హిందూ మత గ్రంథాలు సాయి సచ్చరిత్రలు, అలాగే సాయి సత్యవ్రతాలు, సాయి చాలీసాలు. ఏ పారాయణం ఎక్కువ చేస్తున్నారో తెలుసా మీకు? సాయి చాలీసాల పారాయణం ఎక్కువ చేస్తున్నారు. అలాగే సాయి సచ్చరిత్రలు చదువుతున్నారు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఎవరు దీనికి ఒక ఆర్గనైజేషన్ లేదు. మీరు మన దేశంలో పెద్ద పెద్ద ఆర్గనైజేషన్లు ఉన్నాయి, విదేశాల్లో పనిచేసే ఆర్గనైజేషన్లు కూడా ఉన్నాయి, పెద్ద పెద్ద టెంపుల్స్ కట్టిస్తారు వాళ్ళు. కానీ సాయిబాబా దానికి ఒక ఆర్గనైజేషన్ లేదు. అమెరికాలో, ఆస్ట్రేలియాలో, జర్మనీలో ఎక్కడ పడితే అక్కడ గుళ్ళు కట్టేస్తున్నారు. ఎవరు కడుతున్నారు? బాబా భక్తులు కడుతున్నారు. ఎలా కడుతున్నారు? బాబా అనుభూతుల నుంచి కట్టిస్తున్నాడు.
ఒక ఆర్గనైజేషన్ ఏం లేదు. కాబట్టి సాయి తత్వం అనేటువంటిది సనాతన తత్వంలో ప్రధానమైనటువంటిది అని మనం తెలుసుకోవాలా. మనం వెళ్ళేటువంటి మార్గం అనేటువంటిది ఎంత నిక్కచ్చైనటువంటి మార్గం అనేటువంటి దాన్ని మనం తెలుసుకోవాలి. అదేవిధంగా సాయిబాబా ఫౌండేషన్ అనేటువంటి ద్వారా, సద్గురు సాయిబాబా వెల్ఫేర్ ఫౌండేషన్ అనేటువంటి దాని ద్వారా ఈ బాబా మార్గానికి సంబంధించి అనేక రకాలైనటువంటి వాటిని ప్రచురించడం జరిగింది, అందజేయడం జరిగింది. వీటిలో ప్రధానంగా జనాలందరికీ అర్థమయ్యేలాగా సాయిబాబా కథలు అనేటువంటి పుస్తకాన్ని ఉచితంగా అందజేయడం జరుగుతూ ఉంది. అలాగే ఇది సాయిబాబా గురించి చిన్న పిల్లలకు కూడా అర్థమయ్యేటట్లుగా బొమ్మల పుస్తకం ఒకటి రూపొందించడం జరిగింది. ఇక ప్రధానంగా ఇప్పుడు మనం ఏదైతే చెప్పామో సాయి సత్యయానం, ఇందాక చెప్పాం కదండి, పైన సత్యం అనేటువంటిది ఉంది. ఈ సత్యస్వరూపుడు సదా సత్స్వరూపం మనం మొట్టమొదటి చదువుతున్నాం. సచ్చిదానంద స్వరూపుడు ఆయన సత్యతత్వం. ఈ సత్యతత్వమైనటువంటి సాయి మార్గం సత్యయానం మనల్ని ఇక్కడికి చేర్చేటువంటిది. నువ్వు ఎక్కడున్నా సరే ఈ ఫలితాన్ని పొందుతున్నావు. ఇది చాలా గొప్ప విశేషం అన్నమాట. సో ఈ సాయి సత్యయానం అనేటువంటి ఒక పుస్తకం సాయి మార్గంలో ఎలా సాధన అనేటువంటిది మనకు ముందుకు సాగుతుంది అనేటువంటిది ఒక పుస్తకం. మరి ఈ సత్యతత్వం ఎక్కడ చెప్పబడిందండి అని చెప్పంటే మనకున్నటువంటి వేదాల్లో చెప్పబడింది. వేద విహితమే సాయి మార్గం అనేటువంటి ఒక పుస్తకం. అలాగే ఉపనిషత్ తత్వమే సాయి తత్వం అనేటువంటి ఒక పుస్తకం. ఎందుకంటే ఈ సాయి సత్యతత్వం అనేటువంటిది దీనికి మూలమైనటువంటి గ్రంథాలు ఎక్కడో లేవు, మన వేదాలు ఉపనిషత్తుల్లోనే ఉన్నాయి. అలాగే భగవద్గీతలో ఉన్నటువంటి 108 అద్భుతమైనటువంటి శ్లోకాలు ఈ సత్యతత్వాన్ని తెలియజేసి వాటిని మనం ముద్రించడం జరిగింది సద్గురు సాయిబాబా వెల్ఫేర్ ఫౌండేషన్ ద్వారా. ఈ గీతా జ్ఞానరత్నాలు అనేటువంటి ఈ సత్యతత్వాన్ని తెలియజేస్తుంది. అలాగే మనకు ఆదిశంకరాచార్యులు వారు ఉన్నారు కదా, ఆయన అద్వైత వేదాంతం అంటాం. ఈ అద్వైత వేదాంతం అంతా కూడా ఈ సాయితత్వంలో ఏదైతే ఉందో ఈ అద్వైత వేదాంతంలో కూడా అదే ఉంది. అందుకే ఆదిశంకరాచార్యులు వారు రాసినటువంటి మనీషా పంచకం అనేటువంటి దాన్ని తెలుగులో మనం ముద్రించడం జరిగింది. అదేవిధంగా కబీర్, బాబాగారు కబీర్ నా మతం అన్నారు. కబీర్ చెప్పిన, శంకరాచార్యులు వారు చెప్పిన, ఉపనిషత్తులు చెప్పిన తత్వం ఒక్కటే అనేటువంటి భావనతోటి వీటిని ముద్రించి మన మిత్రులకు అందజేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మనకి అనేక రకాలైనటువంటి సేవా కార్యక్రమాలను చేస్తూ ఉన్నారు మన సాయితత్వ సాధకులు. అదేవిధంగా సద్గురు సాయిబాబా వెల్ఫేర్ ఫౌండేషన్ ద్వారా అనేక మంది సాయితత్వ ప్రచారకులతోటి ఈ పుస్తకాలన్నీ కూడా దాదాపు సాయితత్వ ప్రచారకులైనటువంటి శ్రీ సాయిదాస్ గారు, అలాగే రాజేంద్ర ప్రసాద్ గారు, అలాగే సుబ్రహ్మణ్యరెడ్డి గారు, రమేష్ గారు, ఇలాగ అనేక మంది సాయితత్వ ప్రచారకులతో అనేక సందర్భాల్లో చర్చించి వాటిలోని అంశాల ఆధారంగా ఈ సాయి పుస్తకాలన్నీ కూడా రూపొందించడం జరిగింది. అదేవిధంగా విద్యకు సంబంధించి సమర్థ భారత విద్య అనేటువంటి పుస్తకాన్ని అనేక మంది మేధావులు, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘ నాయకులు, సాయితత్వ ప్రచారకులు, అలాగే విజ్ఞాన శాస్త్రంలో నిపుణులు, చివరికి నాస్తికులతోటి కూడా మాట్లాడి వారి అందరి యొక్క అభిప్రాయాలను క్రోడీకరించి సమర్థ భారత విద్య ఇది సద్గురు సాయిబాబా వెల్ఫేర్ ఫౌండేషన్ ద్వారా మనం ముద్రించడం జరిగింది. ఎందుకంటే విద్య అనేటువంటిది సమాజానికి మూలమైనటువంటిది. కాబట్టి దీని ద్వారా ఇది ఏర్పాటు చేసి ఈ పుస్తకాన్ని ప్రభుత్వానికి పంపించడం, అలాగే ఎక్కువ మంది ఉపాధ్యాయులకి, విద్యారంగ మేధావులకి అందజేయడం జరుగుతుంది. అదేవిధంగా విద్యకు సంబంధించి అనేక రకాలైనటువంటి పుస్తకాలు, ఈజీ డ్రాయింగ్ అనేటువంటి సులభంగా డ్రాయింగ్ నేర్చుకునే విధానం, అలాగే ఈజీ ఇంగ్లీష్ ప్రాథమిక విద్యార్థులు నేర్చుకోవడానికి, ఈజీ ఇంగ్లీష్ 2 హై స్కూల్ విద్యార్థులు సులభంగా గ్రామర్ నేర్చుకోవడానికి ఈజీ యోగా పాంప్లెట్స్, ఇలాగా ఈ విద్యకు సంబంధించినటువంటివి మన సద్గురు సాయిబాబా వెల్ఫేర్ ఫౌండేషన్ ద్వారా రూపొందించడం ప్రచారం చేయడం జరుగుతోంది. ఇక్కడ చివరిగా ఒక మాట చెప్పుకొని మనం ముగించుకుందాం. బాబా మార్గంలో లేదా మన భారతీయ మార్గంలో మతానికి ప్రాధాన్యం ఎంత ఇవ్వాలి అనేటువంటిది ప్రధానంగా మనం తెలుసుకోవాలి. ఏదైనా సరే ఒక స్థాయి మించినట్లయితే అది మనకు పనికిరాదు. కూరలో ఉప్పు అనేది ఖచ్చితంగా ఉండాలి, కానీ ఆ ఉప్పు ఎక్కువ పడింది అనుకోండి తినలేం. అది సాయి తత్వం కావచ్చు, మరో తత్వం కావచ్చు. ఇక్కడ ప్రతి వ్యక్తి కూడా సాయి తత్వాన్ని తెలుసుకోవాలి. అలాగే సాధన మార్గంగా మనకి చేతనైనటువంటిది ఇందాక చెప్పిన విధంగా ఏదో ఒకటి ప్రతిరోజు చేసే విధంగా చూడాలి. సాయి సేవలో భాగంగా ఒక 2 రూపాయలు, 10 రూపాయలు, 50 రూపాయలు అలా పక్కన పెట్టి ఒక మంచి కార్యక్రమానికి మీకు నచ్చింది, అది అన్నదానం కావచ్చు, పుస్తక దానం కావచ్చు, మరొకటి కావచ్చు, పేద విద్యార్థులకు కావచ్చు, మనము
సమాజానికి ఇది చేస్తున్నాను, ఇది బాబా కోసం చేస్తున్నాను అనే భావనతోటి మనం ఈ రెండు సాధన, సేవ అనేటువంటివి సాయి తత్వంలో ఉన్నటువంటి వారు అలవరుచుకోవాల్సినటువంటి. అలాగే మా దగ్గర కొంతమంది ఉన్నారు ఉపాధ్యాయ మిత్రులు కానీ వాళ్ళు ప్రతి నెల కూడా ఒక 50 రూపాయలు ఇస్తారు. 50 రూపాయలు అంటే అంత చాలా సింపుల్ కదా. 50 రూపాయల్లో ఏమొస్తుంది? కానీ ఒక 25 మంది ఇచ్చేటప్పటికి అది దగ్గరగా ఒక 1000 రూపాయలు పైన అయిపోతుంది. ఒక్కొక్కసారి అది 2000 అవుతుంది, ఒక్కొక్కసారి 3000 అవుతుంది, ఒక్కొక్కసారి వాళ్ళు మర్చిపోయినప్పుడు మర్చిపోతుంటారు. మరి వీటన్నింటినీ పక్కన పెట్టడం ద్వారా ఈ పుస్తకాలన్నింటినీ ముద్రించింది చాలా వరకు అడవులతోటే. కాబట్టి ఇలాగ ఏదో ఒక సేవ, మనం అన్నదానమైనా సరే కావచ్చు, ఇలా సేవా కార్యక్రమాల ద్వారా మనం ముందుకు తీసుకెళ్ళడం సేవ. ఇక అదేవిధంగా సాయితత్వంలో కానీ ఇంకోటి కానీ ఉప్పు ఎక్కువ కారాదు అన్నట్లు ప్రతిరోజు ఒక అంశాన్ని సాధన చేద్దాం. సేవగా 2 రూపాయలైనా పక్కన పెడదాం. లేదు మనకి చేత అయితే భౌతికంగా సేవ చేయొచ్చు. లేదు వారంలో ఒకసారి బాబా మందిరాలకు వెళదాం, అక్కడ సేవ చేసుకుందాం. లేదు అక్కడ సత్సంగ కార్యక్రమాల్లో పాల్గొందాం. బాబా మందిరాల్లో కూడా చేయాల్సింది, మందిర నిర్వాహకులకు కూడా ఒక చిన్న విజ్ఞప్తి ఏంటంటే, వారు గుడికి వచ్చినప్పుడు మిగతా మందిరాల్లో లాగా కాకుండా వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళిపోవటం లేదా భోంచేయటం కాకుండా ఒక నిర్దిష్ట సమయం అంటే 7 గంటల నుంచి 8:30 గంటల దాకా సాయి సచ్చరిత్ర పారాయణం ఒక అధ్యాయం తీసుకోండి, పారాయణం చేయించండి. లేదు సాయి తత్వమాలు, సాయి చాలీసాలు ఏదో ఒకటి పాడించడం, లేదు కొన్ని భజన పాటలు చెప్పడం, లేదు సత్సంగం అందుబాటులో ఉంటే ఎవరి చేతైనా సత్సంగం చెప్పించడం. ఇలాగ 1 గంట కార్యక్రమం చేసినప్పుడు ఏమవుతుందంటే ఇది మనకి సాధనగా మారుతుంది. మందిర నిర్వాహకులకి ఇది ఒక సాధన అయిపోతుంది, వచ్చేటువంటి వారికి కూడా ఇది ఒక సాధన అయిపోతుంది. ఎంతమంది వచ్చారనేది మనకు సంబంధం లేదు. అది 10 మంది రావచ్చు, 5 రావచ్చు, 100 మంది రావచ్చు. కానీ ప్రతి గురువారం మనం 7 గంటలకు వెళ్ళినట్లయితే అక్కడ సాయి సచ్చరిత్ర పారాయణం ఉంటుంది, మనం వినవచ్చు, మైక్లో చదువుతారు. లేదు మనకి సీడీలు కూడా ఉన్నాయి, మనకి యూట్యూబ్లో కూడా వస్తున్నాయి సాయి సచ్చరిత్ర తెలుగులో. మరి దాన్ని ప్లే చేస్తారు, ఆ కథలు వినొచ్చు అని వాళ్ళకి కలుగుతుంది అనమాట. కాబట్టి ఇది సాధన మార్గంగా మనం జనాలకు అందించే విధంగా ఉండాలి. దాని ద్వారా వారు ప్రతి వారం కూడా ఒక సాధనగా తమ జీవితంలో సాగించేటువంటి అవకాశం ఉంటుంది. ఇక తర్వాతది సాయిబాబా తత్వాన్ని ప్రచారం చేసేవాళ్ళు కానీ, లేదు సాయిబాబాలో పూర్తిగా నిమగ్నం అయినటువంటి వాళ్ళు కానీ, వారు నిరంతరం బాబాలోనే ఉంటారు. వాళ్ళు బాబా పుస్తకాలు చదువుకుంటూ బాబా కార్యక్రమాల్లో నిమగ్నం ఉంటారు. కానీ సామాన్యులు, అది బాబాది కావచ్చు, మరొకటి కావచ్చు, అంత అవసరం లేదు. రోజువారీ సాధన, ఒక వారంలో ఒక సాధన చాలండి. మిగతా సమయాన్ని మన శక్తి సామర్థ్యాలను ఉపయోగించుకొని ఉన్నత స్థితికి వెళ్ళడానికే ప్రయత్నించాలి. బాబా వారు ఇహపర శ్రేయస్సులు రెండింటినీ ఇస్తానని చెప్పారు. ఇహం అంటే ధర్మ మార్గంలో ప్రయాణిస్తూ ఉన్నత స్థితికి వెళ్ళాలి. మీరు ఉన్నత స్థితికి వెళ్ళినట్లయితే మీరు చేసే సాయం వల్ల ఇంకా 10 మంది పైకి వస్తారు. కాబట్టి సాధన, సేవ అనేటువంటి వాటిని మన మనసులో పెట్టుకొని మనం ఉన్నత స్థితికి వెళ్ళడానికి ప్రయత్నించాలి. మన నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలి. మనం ఉన్న స్థితి నుంచి మరింత ఉన్న స్థితి, పక్కవారితో పోటీ పనికిరాదు. మళ్ళీ పక్కవారితో పోటీ వద్దు. బాబాగారు చెప్పింది అదే, ఇతరులతో పోటీ వద్దు, మనల్ని ఉన్నత స్థితికి మనం తీసుకెళ్ళాలి అనేటువంటి భావనతో మనం ముందుకెళ్ళాలి. ఇది బాబాగారు చెప్పింది. ఎందుకంటే కొంతమంది బాబా మందిరాలకి వెళ్తూ బాబా నాకేమీ చేయలేదు, నేను ఇంకా బాబాగారి అనుమతి కోసం చూస్తూ ఉన్నానని చెప్పి కొంతమంది చెప్తూ ఉంటారు. వాళ్ళ తల్లిదండ్రులు నాకు కొంతమంది మాట్లాడటం జరిగింది. సార్ మా బాబా తత్వం అని చెప్పి ఇలా పిచ్చోడైపోయాడు సార్. బాబా తత్వం కదా, ప్రతి దాంట్లో కూడా మతోన్మాదము లేకపోతే మత పిచ్చి, దీని నుంచి తల్లిదండ్రులు కూడా సరైనటువంటి గైడెన్స్ ఇవ్వాలి. అలాగే మందిర నిర్వాహకులు కానీ సాయితత్వ ప్రచారకులు కానీ మనకి ఎంతవరకు అవసరం, ఎంతవరకు ఉపయోగించుకోవాలి, అది కనుక హద్దు దాటింది అంటే మనం పూర్తిగా దేవుడు 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 అనుకుంటూ మన శక్తిని మనం నిర్వీర్యం చేసుకొని మనమేమీ సాధించలేని స్థితి లేదు. మతం లేదా దైవం అనే పేరుతో ఉన్మాద స్థితికి వెళ్ళే ప్రమాదం ఉంది. కాబట్టి వాటి మాయలో మనం చిక్కుకోకుండా సాయితత్వాన్ని తెలుసుకుని సత్యం ధర్మాన్ని మన మనసులో నిలుపుకొని సాధన, సేవ అనే భావాల్ని మనం ఆచరిస్తూ మనం ఉన్నత స్థితిలోకి వెళ్ళాలి. ఇహపర శ్రేయస్సుల్ని ప్రసాదించడానికి బాబా వారు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. ఆయన ఆశీర్వాదాలు తీసుకోవాలని అందరికీ తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు.